దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు ప్రతి మనిషి స్వబుద్ధిని ఆధారము చేసుకొని సొంత ఆలోచనలతో మనుషులు ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతున్నారు. నీ జీవితంలో ఎప్పుడు నీ స్వబుద్ధిని నీ ఆలోచన ప్రకారముగా నీకు తోచిన ప్రకారముగా చేసుకుని వెళ్ళి నష్టపోయాను, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటారు కొందరు. బైబిల్ వాక్యము తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో ఇలా రాయబడి ఉంది, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలట. నీ స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారము చేసుకోవద్దు, దేవుని మీద ఆధారపడాలి. కొందరు భక్తులు ఇలా చెబుతున్నారు, ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు ఎప్పుడు గర్వపడదు, ఎంత గాలి ఇచ్చినా గాలి ఎప్పుడు కూడా గర్వపడదు, ఎంత దున్నినా నేల దున్నవద్దు అనదు, ఎంత తోడినా నీరు నేను ఇవ్వను అనదు. కానీ మనిషి వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి అతిశయపడుతూ ఉంటారు. నువ్వు ఏ విషయంలో అతిశయపడకూడదని ఎల్లప్పుడూ కూడా చూడండి, చెట్టు ఎన్ని ఫలాలు ఇచ్చినా ఫలాలు ఉన్నప్పుడు వంగి ఉంటుంది, ఫలాలు లేనప్పుడు సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ ఉంది. నీవు కూడా నీ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి, గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అందుకే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దైవ సన్నిధ్యంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఏమంటాడు తెలుసండి? నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఎంతగానో హెచ్చించడానికి అంటాడు. అదే తగ్గింపు జీవితం. నీ స్వబుద్ధి వద్దుగానే దేవుని మీద ఆధారపడు, అద్భుతముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.